హాయ్ అండి. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఎవరి నమ్మకాలు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈసారి అధికారం తమదే అని వైసీపీ గట్టిగా ధీమా వ్యక్తం చేస్తుంటే మెజారిటీ కొంత తగ్గినా పర్లేదు, అధికారం మాత్రం మళ్ళీ తమదే అని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరనే అంశం ఎవరికి అంతుపట్టడం లేదు. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత తన సర్వేలతో ఓటరు నాడిని పసికట్టడంలో దిట్టగా పేరున్నటువంటి ఆంధ్ర ఆక్టోపస్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో విజేత ఎవరనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లగడపాటి మాత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే రోజు మాత్రమే తన అంచనాలను వెల్లడిస్తానని స్పష్టంగా చెప్పేశారు. అయితే మధ్యలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు అని ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి టీడీపీదే అధికారం అంటూ ఆ పార్టీ నేతలు ఖుషి అయిపోతున్నారు. అయితే తన సర్వే విషయంలో ఈసారి లగడపాటి రాజగోపాల్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ఫలితాలకు మధ్యన 40 రోజుల పైగా గ్యాప్ ఉండడంతో ఈ సమయంలో 4-5 సార్లు ఈ సర్వేలు రూపొందించాలని లగడపాటి రాజగోపాల్ గట్టిగా నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి తన అంచనాలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను అంచనా వేయడంలో దారుణంగా విఫలం కావడంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలపై అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ కొంత ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. దీంతో మరోసారి అలాంటి పొరపాటు జరగకూడదని భావిస్తున్న ఆంధ్ర ఆక్టోపస్ ఈసారి ఫలితాలను అంచనా వేయడానికి ముందు ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయిన లగడపాటి రాజగోపాల్కు సర్వేల పరంగా ఏపీ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.